సో చావక ముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ. పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు మలి సంధ్యలో బతుకులు ఆగం. బుక్కెడు బువ్వకు దూరం అవుతున్నటువంటి వృద్ధులు అందరూ ఉన్న అనాథులుగా జీవనం. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కుటుంబ బాంధవ్యాల్లో భాగంగా మనం చూసినట్లయితే ఈరోజు ఆస్తి మీద ఉన్నటువంటి ప్రేమ, కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు తల్లిదండ్రులపైన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు తల్లిదండ్రుల విషయంలో చూసినట్లయితే చాలామంది కూడా ఆస్తుల కోసం ఈరోజు తల్లిదండ్రులను చంపేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆస్తుల కోసం ఈరోజు తల్లిదండ్రులను ఈరోజు అనాథాశ్రమాల్లో కూడా పెడుతున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల వల్ల ఈరోజు వాళ్ళు లేకపోతే మీ పుట్టుకే లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు కుక్క కోసం మీరు ఎంత దారుణంగా కుక్కల కోసం ఈరోజు పెంచుకుంటారు, అవే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని పెంచే తల్లిదండ్రులు మాత్రం దూరం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి చాలా సంఘటనలు ఉన్నాయి. సో వీటిపైన ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటూ చాలా స్లోగన్స్ ఇట్లా చాలామంది తమ స్టేటస్గా పెట్టుకుంటారు, లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కోట్స్ రాసుకుంటారు. మరీ కాదంటే ఫోన్లో వాల్పేపర్ గాను ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరైతే ఏకంగా టాటూలు వేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్స్గా, స్టేటస్గా, టాటూలుగా మిగిలిపోతున్నది. రియల్ లైఫ్కు వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. పెంపుడు కుక్కల మీద ఉన్నటువంటి చూపుతున్నటువంటి ప్రేమను కన్నవారిపై చూపడం లేదు. మలిసంధ్యలో అండగా ఉండాల్సినటువంటి కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు. పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకున్నారా, ఒక ట్రెండ్లా భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ వార్త వినాల్సి వస్తూనే ఉన్నది. తల్లిని గెంటేసిన కొడుకు, ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులు పట్టించుకొని కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం. మరోవైపు ఆస్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించేటువంటి పరిణామం అని చెప్పాలి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలు సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి. సో కన్న తల్లిదండ్రుల మీద పట్టించుకోకుండా ఉండడం వల్ల చాలా సంఘటనలు జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ మానవత్వం అనేది ఉండాలి. ఎందుకంటే మానవత్వం కూడా అవసరం లేదు, అది మీ బాధ్యత. తల్లిదండ్రులను ఈరోజు ఆఖరి రోజుల్లో చూసుకోవడం ఈరోజు మనందరికీ కూడా బాధ్యతగా మనందరం కూడా గుర్తెరగాలి. లేదంటే ఆస్తి కోసమే మేము తల్లిదండ్రులు చూసుకుంటాం, లేకపోతే ఆస్తి కోసమే అది చేసుకుంటాం అంటే అసలు తల్లిదండ్రులు లేకపోతే మీ బతికే లేదు. ఈరోజు మీ పుట్టుకు కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులే కదా. ఈరోజు వాళ్ళని కూడా దూరం పెడదామంటే ఎట్లా?